అరే ఏంట్రా ఇది ఈరోజు నుంచి రియల్ టైం అంట ఏముంటుంది అసలు ఏంటి మన సిచ్యువేషన్? ఏమోరా, నాకేం అర్థం కావట్లేదు. నేను నాగానని తొందర రమ్మని చెప్పిన, అడుగుదాం ఏమంటాడు. కమ్ కమ్, తొందరగానే వచ్చారు. గుడ్ మార్నింగ్ సార్. నాట్ బ్యాడ్. గుడ్ మార్నింగ్ గైస్. ఇన్ని డేస్ మీరు చేసిన ఫన్, నేర్చుకున్న ట్రైనింగ్ యూజ్ చేయాల్సిన టైం వచ్చింది. వెల్కమ్ టు ద రియల్ టైం. ఎనీవేస్, మీ ముగ్గురు ఏ టీంలో ఉండాలనేది నేను ఆల్రెడీ డిసైడ్ చేశాను. దాని ప్రకారం మీ ముగ్గురు 3 డిఫరెంట్ టీమ్స్లో ఉంటారు. 3 డిఫరెంట్ టీమ్సా? మేము ఒకటే టీం కదా సార్. నో నో, ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ద వర్క్ కల్చర్ హియర్. మీ ముగ్గురిని అసలు ఒక టీంలో ఉంచే ప్రసక్తే లేదు. సో కమింగ్ టు ద పాయింట్, పాల్, యు ఆర్ ఇంటూ అపెక్స్ కార్డ్స్. రమ్య, యు ఆర్ ఇంటూ C2C. వివేక్, యు ఆర్ ఇంటూ iExpense audit, and which is my team, and you are under me. వెల్కమ్ టు ద గ్రూప్. నేను ఒక 5 minutesలో నీ డెస్క్ దగ్గర ఉంటాను. లెట్స్ స్టార్ట్ ద వర్క్, ఓకే? అరే, ముగ్గురం సేమ్ టీం కాదంటాడేంట్రా? వీడు కావాలనే చేస్తున్నాడు. అవునరా, వీడికి మన మీద మస్తు కోపం ఉంది. ఇప్పుడు ఏం చేయలేమురా. సరే, మీరు వెళ్ళి మీ చైర్స్లో కూర్చోండి. మళ్ళీ చూసినట్టే ఏదో ఒకటి అంటాడు. బ్రేక్లో కలుద్దాం. ఓకే ఓకే. వివేక్, సార్. ఇక్కడ ఆర్గనైజేషన్ రూల్స్తో పాటు నాకు కూడా సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి విత్ ఇన్ ద టీమ్. ఫస్ట్ వన్, టైమింగ్ అండ్ డిసిప్లిన్. సెకండ్ వన్, యువర్ టైమ్ షీట్స్. అండ్ థర్డ్ వన్, నో అన్ఇన్ఫార్మ్డ్ లీవ్స్. ఓకే? యా. అండ్ ఆల్సో మనది ఆడిట్ కనుక అక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 95% అక్యురసీ ఉండాలి. అండ్ దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ ఎస్కలేషన్. గాట్ ఇట్? ఓకే. నౌ కనెక్ట్ విత్ డెబ్రా. స్క్రీన్ షేర్ చేసి ఆడిట్ ప్రాసెస్ తెలుసుకొని నేర్చుకో. ఓకే? వివేక్, బై ద వే, ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ టు అప్డేట్ ద స్టేటస్. ఓకే? గాట్ ఇట్. Got it. ఓకే. Actually, that involves so much time and... వివేక్, లంచ్కి వెళ్దామా? 5 minutes రా. వెయిట్ చేద్దాం పా. Yes. And in the current audit, అరే, ఏమవుతుందిరా? వాడు ఇంకా కాల్ మాట్లాడుతున్నాడు. చెప్పా కదా, ఆ రాఘవేంద్రుడు కావాలని చెప్పిస్తున్నాడు ఇదంతా. పాపం రా. సరే, మనమైతే తిందాం పద, ఆకలి అవుతుంది. హే, ట్రైనింగ్ బాగా అయినట్టుంది. పర్వాలేదు, ఈ లెవెల్లో నేర్చుకున్నావు అంటే త్వరగానే పికప్ చేస్తావు. ఎనీవేస్, ఒక ట్రైల్ ఆడిట్ చేయి, విల్ సీ. yes sir. వివేక్, Huh? ఏమైంది అలా ఉన్నావు? అదేం లేదు, కొంచెం టైర్డ్ ఉన్నా. పద కాఫీ తాగుదాం. కాఫీ ఏమొద్దు, వెళ్ళిపోదాం. సార్. దగ్గర లేవంటే కమ్ ఫాస్ట్. ఓకే సార్. వివేక్, ఇంకా ఎస్కలేషన్ అవ్వలేదా? ఇంకెంతసేపు కావాలి? డూ ఇట్ ఫాస్ట్ మ్యాన్. అరే, రేపు ట్రెడిషనల్ డే అంట. ఆఫీస్లో ఎన్ని రోజులకి ఇలాంటి యాక్టివిటీ వచ్చింది కదా, నేనైతే డీజేటీలు కాస్ట్యూమ్ ఫిక్స్. నువ్వు సారీయే కదా? శారీయా? కానీ అదే వేసుకొని రావాలరా, క్యారీ చేయడం కష్టం. సరేగా, నువ్వేమనుకుంటున్నావు? ఏం లేదురా, నీ ఇష్టం, నువ్వు ఏది ఫిక్స్ అయితే అదే. నేనైతే డీజేటీలు కాస్ట్యూమ్ ఫిక్స్. ఇప్పుడు నాగన్న కూడా అదే చెప్తా, ఇద్దరం ట్విన్నింగ్ అయిపోతాం. ఇప్పుడు చాక సార్ కూడా చెప్పేసి వస్తా.
నీ అయ్యా చాక్లెట్కి కోపం తగ్గదు నాది. పోయి పని చూసుకో. అది కాదు, ఒకసారి విను. రమ్య, హే పో. ఒకవైపు రాఘవేంద్ర నా కళలోకి వస్తుంటే రమ్య నా పైన అలుగుతుంది. అసలేంటో ఈ అమ్మాయి పెత్తనం నా మీద. వివేక్, సార్ పీటర్సన్ నుంచి మెయిల్ వచ్చింది. ఏంటి ఆ ఎస్కలేషన్? సార్ అది కార్డ్ డిక్లైనెన్స్. వాట్ ద హెల్ ఇస్ దిస్ మ్యాన్? వై ఆర్ యు సో ఇర్రెస్పాన్సిబుల్? వాళ్ళతో మాట్లాడి చేయించలేవు నువ్వు అదంతా? పీటర్సన్ ఏమన్నా చిన్న క్లయింట్ అనుకున్నావా? హీఈస్ అవర్ విపి. యు ఆర్ సో ఇర్రెస్పాన్సిబుల్ వివేక్. నీకు ఎన్నిసార్లు చెప్పాను నో మోర్ ఎస్కలేషన్స్ అని? ఐఎమ్ అట్టర్లీ డిసప్పాయింటెడ్ విత్ యు మ్యాన్. నా ఫ్రెండ్స్ అందరూ జాబుల్లో జాయిన్ అయ్యి పిచ్చర్లు అవుతుంటే ఏంటో అనుకున్నాను. నిజంగానే జైల్లాగా ఉంది అదంతా. ఏంటి అప్పుడే? నీకు ఇంకా ట్రైనింగే స్టార్ట్ అవ్వలేదు? అంతకు మించి ఏముంది, చంపేస్తారా ఏంటి? అది బాగా వచ్చిందిరా ఫోటో. అదే మనం డాన్స్ చేసేది కూడా చూడు, బాగా వచ్చింది. ఇది ఏంటి All are good, yaar. ఫొటోస్ దిగుతున్నారా? Oh, yeah. నైస్. వివేక్, నీకు డెబ్రాతో కాల్ ఉంది కదా, యూ షుడ్ అటెండ్ ఇట్. అన్నా ఈవెంట్ ఉంది కదన్నా ఇప్పుడు. ఇట్స్ జస్ట్ ఎ స్మాల్ కాల్. అయ్యాక జాయిన్ అవుతాడులే. గో 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 గో. ఏది ఫొటోస్ నేను చూడనివ్వండి. ఏంటి సార్ ఈ సైకో వాడు? నైస్. ఇంకా మారాడా? Yeah, Deborah. We are working on the audit and it will take some time. I'll reach out to you once it is done. The reports aren't accurate, but... ఏ రా. 5 minutes. I have been working on this from last 7 days. How is it going, kid? Yeah, sir. It's fine. Yeah. Vivek, I think you need a break. Take it. Parlet, sir. రేయ్, మీ పని రాక్షసులు ఎక్కువ ప్రెషర్ పెడితే హెచ్ఆర్ కంప్లైంట్ చేయరా, ప్రాబ్లమే ఉండదు. అట్లా ఏం లేదన్నా, బాగానే ఉన్నాడు. See, Vivek, I don't find the real in you anymore. You are just adapting the cycle here. That's it. రేయ్, ఆల్రెడీ చాలా మంది పేపర్స్ పెడుతున్నారట ప్రెషర్ తట్టుకోలేక. నువ్వు సరిగ్గా వర్క్ చేస్తూ సరిగ్గా ఉండు, ఓకేనా? Vivek, let things happen on its own. ఎక్కువ ఫోర్స్ చేస్తున్నా అనిపిస్తే వదిలేసేయ్. ఐ రిపీట్ దిస్ ఆల్సో, డోంట్ లెట్ థింగ్స్ కంట్రోల్ యూ ఎనీమోర్ మ్యాన్. నువ్వు ఆలోచించడం స్టార్ట్ చేస్తే ఇక్కడున్న ప్రతి ఒక్కటి నీకు కొత్తగా కనిపిస్తుంది. ఓకే, టేక్ కేర్. యా, బాయ్. టేక్ కేర్ రా, కొంచెం బ్రేక్ తీసుకో. వివేక్తో అంత హార్ష్గా ఉండడం అవసరమా సార్? అయినా ఒక ఎంప్లాయీతో మీరు అలా హార్ష్గా ఉండడం.
వివేక్ నా కింద ఎంప్లాయే, నేను కూడా ఇంకొకటి కింద ఎంప్లాయీనే. అంటే నన్ను కూడా వాడు. అండ్ ద ఫ్యాక్ట్ ఈస్ నేను వివేక్తో అలా ఉండడం తప్పే. బట్ దట్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. ఈ కథ మారడానికి కారణం అదే. మాకు తెలియకుండానే మేము చాలా బిజీ అయ్యాం, వర్క్లో ఇంకా పర్సనల్గా. ఇంతకు ముందులా మాటలు లేవు, మౌనం తప్ప. నేను పాల్ రమ్యతో కంటే రాఘవేంద్రతోనే ఎక్కువ ఉంటున్నా. ఇకపై ఇలాగే ఉంటుందా? ఎప్పుడు అమ్మ కాల్ చేస్తే కానీ మాట్లాడని రమ్య తనే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి మాట్లాడింది. హలో అమ్మా. ఏం లేదు, ఊరికే చేసా. తిన్నావా? ఇంకా ఎలా ఉంది? పాల్ కూడా వాళ్ళ బేబీకి కాల్ చేసి మాట్లాడాడు. హాయ్ బేబీ. ఏంటి సార్ మీరు ఫోన్ చేశారు? ఆఫీస్ లేదా? లేదు, ఇంకో ఆఫీస్లోనే ఉన్నా. మరి ఇప్పుడు ఎందుకు చేశారు? ఏం లేదు, మాట్లాడాలనిపించింది ఆహా. అందుకే. నేను నా గురించి ఎవరికి చెప్పలేదు. ఎలా ఉంది ఆఫీస్? ఇష్టంతోనే చేస్తున్నావా లేక? అది నేను ఫోర్స్ చేయను, నీకు నచ్చితేనే చెయ్యి, లేదా యు నో వాట్ టు డూ. కానీ అంతలోనే ఒక షాక్ తగిలింది. Today is my last working day. I have resigned. సడన్గా ఏంటి సార్? ముహూర్తం బాగుందంట, అందుకే చేసేసా. ఐ ఫెల్ట్ బోర్డ్. 55 ఏళ్ల వయసు నాకు. అందులో ఒక 20 సంవత్సరాలు ఏదో ఒక కార్పొరేట్ ఆఫీస్లో పనిచేస్తూనే ఉన్నాను. ఇక చాలనిపించింది, లైఫ్ బ్రేక్ కోరుకుంది, అందుకే రిజైన్ చేసేసాను. కనీసం మాకనే చెప్పొచ్చు కదా సార్. నేనే అనుకోలేదు. పేపర్స్ పెట్టేసి ఇమ్మీడియట్గా రిలీఫ్ అడిగాను. నోటీస్ పీరియడ్ కూడా సర్వ్ చేయాలని అనుకోలేదు. సో రిజైన్ చేస్తాను, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. గత 5 ఏళ్ళుగా ఇక్కడే పనిచేస్తున్నాను. చాలామంది ఫ్రెషర్స్ చూశాను, కానీ మీరు ముగ్గురు చాలా స్పెషల్. ఇదిగో వీడు కూడా అంత స్పెషల్ కాదు. చిన్న చిన్న గొడవలు ఏవో వస్తూ ఉంటాయి, సర్దుకుపోతూ ఉండాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇదే మన ఇల్లు, ఇక్కడే బతకాలి. నచ్చింది చేయండి, నచ్చని రోజు వదిలేయండి, అంతేగాని బలవంతమేమీ లేదు. చాయిసెస్ అనేవి లైఫ్లో ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటాయి. ఈ సైకో అనే నేను రేపటి నుంచి ఎవరికి కనపడ్డు. సో నా డస్క్ వాడుకోవచ్చు, నా కప్పు వాడుకోవచ్చు, అలాగే ఈ కీబోర్డ్ నుంచి కూడా ఆల్ఫాబెట్స్ రాలవు. వావ్. నాకు కానీ షుగర్ పెరిగిందంటే నువ్వే కారణం. సార్, మిస్ యూ. ఓకే గాయస్, టేక్ కేర్. ఓకే వివేక్. థ్యాంక్ యూ బాయ్. ఓకే అమ్మా, టేక్ కేర్, బాయ్. ఏమైందన్నా? చాకో సార్ గురించా? అవునరా, ఐ రియల్లీ మిస్ దట్ మ్యాన్. మరి నువ్వే కదన్నా ఫస్ట్ డే రోజు ఆయన సైకో అని ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పుడు నువ్వే ఫీల్ అవుతున్నావు. అదే కదరా డిఫరెన్స్. మన ఇంట్లో మన ఫాదర్తో ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా బయటోడని టూరుకోం కదా, ఇది అంతే. చాకో సార్ ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాడన్నా? ఏమైనా చెప్పిండా? ఏమోరా, నాకు కూడా ఏం తెలియదు. కానీ నాకు తెలిసి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అని స్టార్ట్ చేస్తాడేమో. ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెటరా?
కానీ రమ్య పాల్ వాళ్ళకి చెప్పడం ఎలా? ఏంట్రా నెక్స్ట్ నువ్వు వెళ్ళిపోతావా? నేనెందుకు వెళ్తానే? ఏమో అనిపించింది. అంత లేదు, నేను అసలు వెళ్ళను. కానీ నాకు నీ మీదే డౌట్, నువ్వు వెళ్ళిపోతావేమో అని. లేదంటే ఆ వివేక్ గడ వెళ్ళిపోవాలి. వివేక్ గడా అసలు ఛాన్సే లేదు. వాడు బెస్ట్ ఎంప్లాయ్ తీసుకోకుండా ఎక్కడికి వెళ్ళడు. ఇంకా నేనంటావా 2 years వరకు ఇక్కడే, లేకుంటే మా అమ్మ పెళ్లి చేసేస్తుంది. చాకో సార్ చెప్పినట్టు సరే బాయ్. చాయిసెస్ అనేవి ఎప్పుడు మనతోనే ఉంటాయి. నచ్చని రోజు వదిలేయటమే బెటర్. షుడ్ ఐ రిజైన్?